అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. అందరికీ కూడా ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒక భారతీయుడిగా మనం ఖచ్చితంగా గర్వపడేలా చెప్పుకుంటాం. భారతీయత అంటే ఒక నరం నుంచి కూడా ఉప్పొంగే ఎమోషన్లా ఫీల్ అవుతాం. నిజంగా మన దేశం మనకు అన్నీ ఇచ్చింది. స్వేచ్ఛ ఇచ్చింది, సమానత్వం ఇచ్చింది, సౌభ్రాతృత్వం ఇచ్చింది. సో ఇవ్వనదంటూ లేదు మన దేశం. ఒక రాజ్యాంగం, ఘనమైన రాజ్యాంగం. సో దాని ద్వారా అన్నీ బాగున్నాయి. అయితే ఒక 2-3 విషయాల్లో తప్ప మన దేశంలో ఆడపిల్లకు భద్రత లేదు. కొన్ని దశాబ్దాల తరబడి ఈవెన్ ఇప్పటికీ కూడా ఆడపిల్లకు ఎక్కడా భద్రత లేదు. అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రంలో ఎక్కడా భద్రత అనేది లేదు. ఉంది అని ఎవరైనా గుండెల మీద చేసుకొని చెప్పగలరా? ఎస్, మా ఇంట్లో నా కూతురికి, నా ఆడబిడ్డకి భద్రత ఉంది అని ఎవరైనా చెప్పగలరా? ఎక్కడికక్కడ ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. 2012లో నిర్భయ కేసు, అంతకుముందు ఎన్నో దారుణమైన కేసులు. ఈవెన్ మొన్న ఒక వారం రోజుల కిందట కలకటాలో ఒక వైద్య విద్యార్థిని కేసు. అలాగే మన రాష్ట్రంలో ఎన్నో అఘాయిత్యాలు. సో ఇవన్నీ చూస్తుంటే మన దేశం అన్నీ మనకి ఇచ్చింది, ఒక్క ఆడపిల్లకు భద్రత తప్ప. అలాగే స్వేచ్ఛ ఉంది మనకి, ఒక్క రాజకీయ స్వేచ్ఛ, స్వచ్ఛత తప్ప. సమానత్వం ఉంది, కానీ మన దేశంలో కులానికి మతానికి మధ్య సమానత్వం లేదు. అవి రాజకీయాలు వాడుకొని ఆ సమానత్వాన్ని కూడా చెడగొడుతున్నాయి. ప్రజాస్వామ్యం ఉంది, కానీ రాజకీయ ప్రజాస్వామ్యం లేదు. అవి ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి. సో ఇంకా చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవచ్చు. అలాగని మన దేశం గొప్పది. ప్రపంచ దేశాలు అన్నిట్లో పోలిస్తే మన దేశం చాలా గొప్పది. ఎక్కడికి వెళ్ళినా మనం ఇండియన్ అని గర్వంగా చెప్పుకునేలా ఉండొచ్చు. మనం ఇండియాలో కూడా మన దేశం పేరు గుర్తొస్తే ఖచ్చితంగా ఒక ఎమోషనల్ గూజ్ బంప్స్ వస్తాయి. కానీ లోపాలు ఉన్నాయి, అతి పెద్ద లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను కప్పిపుచ్చుకొని మనం బతికేస్తున్నాం, కాలం వెళ్ళదేస్తున్నాం. సరే, పక్కన పెడితే నేను నిన్న చెప్పినట్టు న్యూస్ పేపర్ 75,000 వ్యూస్ రావాలి టార్గెట్. సో దానికి మీరు అందరూ కూడా లైక్స్ చేయండి. ప్రతి ఒక్కరు చూసిన వెంటనే లైక్ చేయండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మీకున్న వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్లో మన లింక్స్ వేయండి, షేర్లు చేయండి, ఇమీడియట్గా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఎక్కువ మందికి యూట్యూబే ఆటోమేటిక్గా ఎక్కువ మందికి చూపిస్తుంది. నిన్న 50,000కి దాటాయి వ్యూస్. నేను 75,000 టార్గెట్ పెట్టా, 50,000కి పైగా వ్యూస్ వచ్చాయి. సో 75,000 వ్యూస్ వస్తే ఖచ్చితంగా నేను ఫండింగ్ కొంత బయటకు తీస్తాను. ఇతర వీడియోస్లో 1,00,000 వ్యూస్ వస్తే ఫండింగ్ బయటకు తీస్తాను. అలా నెల మొత్తం మీద చూసి, ఆ నెల మొత్తం ఎంత అవుద్దో చూసి నెక్స్ట్ మంత్ దాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తాను. ఖచ్చితంగా ఎక్కడ పెడుతున్నాను, ఏం పెడుతున్నాను అనేది అంతా మీకు కూడా లెక్క ఉంటుంది. మన ఛానల్స్ ఓపెన్ చేస్తే వచ్చే వ్యూస్ని బట్టి, వీడియోస్ని బట్టి 1,00,000 వ్యూస్ దాటిన వీడియోస్ అన్ని మీరు ఆన్ పేపర్ పెట్టుకుంటే ఎన్ని వేలు వీడికి బయటకు తీసాడా అని మీకు లెక్క ఉంటుంది. సో అది మనం ఎవరెవరికి ఇచ్చామనేది కూడా ఇక మీద పోస్ట్ చేస్తాను. సో ప్రతిదీ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్, మన సబ్స్క్రైబర్స్లోనే ఎవరికి అవసరం ఉందో చూసి వాళ్ళకి హెల్ప్ చేస్తామన్నమాట నెక్స్ట్ మంత్ నుంచి. తర్వాత ఇరుగు పొరుగునే వ్యాపారం, చదువుకున్న వారితో డ్వాక్రా తరహాలో గ్రూపులు, గ్రామం యూనిట్గా ఉపాధి కల్పన. ఇప్పటికే సెర్ప్ ద్వారా సర్వే పూర్తి. 20 లక్షల మంది మహిళలు, యువతుల ఆసక్తి. త్వరలో పైలట్ ప్రాజెక్టు కింద 100 యూనిట్లు. కొత్త విధానానికి శ్రీకారం చుట్టనున్న ప్రభుత్వం. ఇది మంచి వార్త, చదవడానికి బాగుంది, మంచి ఇనిషియేషన్ అనిపించింది. ఇప్పుడు మనకు డ్వాక్రా గ్రూపులు ఎలాగ ఉన్నాయో, డ్వాక్రా గ్రూపులకి ఎలాగైతే లోన్స్ ఇస్తారో, అఫ్కోర్స్ డ్వాక్రా గ్రూపులకి ఇచ్చే లోన్స్ వాళ్ళు స్వయం ఉపాధికి వాడుకునేది తక్కువగానే ఉంటుంది. వాళ్ళ ఇంటి అవసరాలకో, ఏదో అది కొనుక్కోవడానికో, ఇది కొనుక్కోవడానికో వాడుకుంటారు వాళ్ళు. కానీ ఆ రుణాలు, డ్వాక్రా గ్రూపులకు ఇచ్చే రుణాలు కనుక గ్రూప్ మొత్తం కలిపి ఒక యూనిట్గా బిజినెస్ చేయడానికి వాడితే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. అలా కొన్ని సంఘాలు అలా కూడా ఉన్నాయి. గ్రూప్ మొత్తం కలిసి బట్టల షాప్ పెట్టడం కానీ, లేదా కిరాణా దుకాణం పెట్టడం కానీ, లేదా సూపర్ మార్కెట్ పెట్టడం కానీ, డైరీ ఫామ్ పెట్టడం కానీ, అవి కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి, సక్సెస్ అయ్యాయి. సో ఇప్పుడు డ్వాక్రా గ్రూపుల తరహాలోనే మహిళలను, కొంతమంది గ్రూపుల్లో లేని మహిళలను ప్లస్ యువతులను, చదువుకున్న వాళ్ళని సంఘటితం చేసి గ్రూపులుగా మార్చి వాళ్ళకి సబ్సిడీ లోన్స్ ఇస్తారా, వాళ్ళకి లోన్స్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. సో డ్వాక్రా తరహాలో వాళ్ళని సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తదుపరి దశలో దీన్ని పురుషులు, యువకులకు కూడా విస్తరిస్తారు. ఇందుకు గాను రాష్ట్రంలో 1.10 కోట్లకు పైగా ఉన్న డ్వాక్రా మహిళలపై సెర్ప్ ద్వారా సర్వే చేసింది. డ్వాక్రా మహిళలు, వారి పిల్లలు ఎంతవరకు చదివారు, ప్రస్తుతం చదువుతున్న వారు ఉన్నారా, ఉద్యోగం చేస్తున్నారా, వ్యవసాయం చేస్తున్నారా, స్వయం ఉపాధి వైపు వచ్చేందుకు ఆసక్తి ఉందా, ఏ రకం జీవనోపాధిపై ఆసక్తి ఉంది, ఇప్పటికే వ్యవసాయం, స్వయం ఉపాధి చేస్తూ మరింతగా అభివృద్ధి చెందేందుకు ఆసక్తి ఉన్నవారు ఎవరన్నా వివరాలను 4 రోజులుగా సేకరించారు.
ఈ సర్వేలో దాదాపుగా 20 లక్షల మంది మహిళలు యువతలు స్వయం ఉపాధిపై ఆసక్తి కనిపించారంట. సో అందుకని వాళ్ళని యూనిట్గా ఏర్పాటు చేసి స్థానికంగానే ఆ గ్రామంలో లేదా పక్క గ్రామానికి అనుసంధానించాల ఒక స్వయం ఉపాధి కేంద్రం నెలకొల్పాలని ఆలోచిస్తున్నారు. చాలా మంచిది. అలాగే పని చేయడానికి వర్క్ స్టేషన్లు ఒక మండల కేంద్రంలో కానీ ఒక నియోజకవర్గ కేంద్రంలో కానీ ఒక వర్క్ స్టేషన్ ఏర్పాటు చేస్తారు. ఎవరైనా పని చేయాలంటే ఖాళీ సమయాల్లో అక్కడికి వెళ్ళి పని చేసుకోవచ్చు. అది కూడా పూర్తిగా విధి విధానాలు కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకొంచెం ప్రజలకు అర్థమయ్యేలా చెప్తారనమాట. ఇది ప్రస్తుతానికి ప్రారంభ దశలో ఉంది. నైబర్హుడ్ బిజినెస్ యూనిట్ల ఏర్పాటుకు ఎంపిక చేసే సంఘంలో 5 నుంచి 1000 మంది సభ్యులు ఉండొచ్చు. 10 నుంచి పీజీ వరకు చదువుకున్న వారికి అనువైన స్వయం ఉపాధిని ప్రభుత్వమే ఎంపిక చేస్తుంది. వాళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళు ఏం స్వయం ఉపాధి ఏ విధంగా ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారు అనేది ప్రభుత్వమే వాళ్ళకి ఎంపిక చేసి రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తుందంట. సో ఇది మంచి విధానమే. దీన్ని అమల్లోకి వచ్చిన తర్వాత ఏమైనా లోటుపాట్లు ఉన్నా సవరిస్తారు అనుకుంటా. అలాగే ఇదొక ఇంపార్టెంట్. తర్వాత తెలంగాణలో యాదయ్య అనే ఒక కానిస్టేబుల్కు రాష్ట్రపతి శౌర్య పథకం వచ్చింది. అది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ స్టోరీ. అతనికి ఎందుకు ఆ పథకం వచ్చింది? విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన తెలంగాణకు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు అరుదైన గౌరవం లభించింది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించే ప్రతిష్టాత్మక పురస్కారమైన రాష్ట్రపతి శౌర్య పథకం ఆయనకు దక్కింది. పోలీసులకు ఇచ్చే అత్యున్నత సాహస పురస్కారమైన ఈ పథకానికి ఈసారి దేశవ్యాప్తంగా ఎంపికైన ఏకైక పోలీస్ యాదయ్య కావడం గమనార్హం. 2 ఏళ్ల క్రితం గొలుసు దొంగను పట్టుకునే క్రమంలో 7 సార్లు కత్తిపోట్లకు గురైనా వెరవకుండా ప్రతిఘటించి పట్టుకున్న ధీశాలి యాదయ్యకు ఈ సమున్నత గౌరవం దక్కింది. సో ఒక గొలుసు దొంగను ఆయన పట్టుకుంటే ఆ దొంగ అతన్ని 7 సార్లు కత్తిపోట్లతో పొడిచినా సరే అతను ఆ దొంగను వదలలేదు. అలా ఉడుం పట్టుపట్టాడనమాట. కత్తిపోట్లకు గురైనా రక్తస్రావం అవుతున్నా సరే తన దొంగను వదల్లా. అది అంత ధైర్య ప్రదర్శించాడు, అంత దీశాలి అనమాట. సో అందుకు అతనికి ఈ పథకం వరించింది. ఖచ్చితంగా 100కి 100% అర్హుడు ఆయన. అతన్ని చాలామంది ఆదర్శంగా తీసుకోవాలి. అది చాలా మంచి స్టోరీ. తర్వాత రోజుకి 1,05,000 మందికి ఆహారం అంటండి. పూటకి 35,000 మంది భోజనం చేస్తారంట. మన రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే అన్నా క్యాంటీన్ల ద్వారా రోజుకి 1,05,000 మంది ఒక పూటకి 35,000 మంది భోజనం చేస్తారు. ఉదయం బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ 3 పూట్లా కూడా. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు. నేడు గుడివాడలో తొలి క్యాంటీన్ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. సో ఈరోజు గుడివాడలో ఆయన ఫస్ట్ క్యాంటీన్ స్టార్ట్ చేస్తారు. దాన్ని ఫాలో అవుతూ మిగిలిన చోట కూడా 99 క్యాంటీన్లు ఇతర చోట్ల కూడా స్టార్ట్ అయిపోతాయి ఈ రోజు నుంచి రేపటి నుంచి. కానీ ఆ తర్వాత వచ్చే నెలకి 250 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. సో ఈ అన్నా క్యాంటీన్ల ప్రారంభంతో పాటు సూపర్ 6 పథకాల్లో అత్యంత కీలకమైన తల్లికి వందనం పథకం ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు అనేది కూడా ప్రకటిస్తారు అని ఒక టాక్ ఉంది. అలాగే ఆడబిడ్డ అనేది ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఈ పథకాల కోసం వెయిట్ చేస్తున్నారు. వాటి మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. చూద్దాం. తర్వాత ఎడిటోరియల్ పేజీలో వర్సిటీలు సమస్యల లోగిళ్ళు అని వేశారండి. యూనివర్సిటీలు సమస్యల లోగిలుగా మారుతున్నాయని వేశారు. అలాగే స్వతంత్ర భారతదేశం సందర్భంగా నవభారత నిర్మాణం కోసం వినీలాకాశంలో సగర్వంగా ఎగురుతున్న మువ్వనెల జెండా సాక్షిగా 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని యావత్ దేశం ఆనందోత్సవాలతో జరుపుకుంటుంది. ఈరోజు ఉంటుంది, ఆ ఎమోషన్ ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ప్రజాస్వామ్యమే ప్రగతి మార్గం ఇవన్నీ వేశారు. సరే అది పక్కన పెడితే ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు రాష్ట్ర స్థాయి కమిటీ. సో సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులు ప్రైవేట్ రంగంలో కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ఇటువంటి అవార్డులు ఇస్తే బాగుంటుంది, కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్తో పాటు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్లో ఉపాధ్యాయులు ఉన్నట్టే బిఏ బీఈడి ఎంఏ ఎంఈడి చదువుకున్న ఉపాధ్యాయులు గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నట్టే ప్రైవేట్ స్కూల్స్లో కూడా ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ఉన్నారు. డిఎస్సి రాక దురదృష్టంతో ఒక 6 మార్కులో పోయి 1 మార్కులో పోయి మంచి ప్రతిభావంతులైన వాళ్ళు ఉన్నారు, మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో వాళ్ళకు కూడా అవార్డులు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో ప్రైవేట్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్కి మనం అమ్మఒడి ఇస్తున్నట్టు ప్రైవేట్ స్కూల్స్కి కూడా ఇస్తున్నాం, తల్లికి వందనం. అలా ఇస్తున్నప్పుడు వాళ్ళకి అవార్డులు ఇచ్చినప్పుడు వీళ్ళకి కూడా అవార్డులు ఇవ్వాలి. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కూడా ఒక ప్రత్యేకమైన అవార్డులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. నాట్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకే కాకుండా
ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించవచ్చు ప్రభుత్వం. దాదాపుగా 4 లక్షలకు పైగా ఉన్నారంట ప్రైవేట్ స్కూల్ టీచర్స్, చిన్న పెద్ద కలిపి చాలామంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు వాళ్ళు. అన్న క్యాంటీన్ల కోసం 3 ఎకరాల వంటశాల మౌలిక సౌకర్యాల కల్పనకు ముందుకు వచ్చిన మద్దిపాటి లక్ష్మీనారాయణ చౌదరి ట్రస్టు. అలాగే నిన్న అన్న క్యాంటీన్ల నిర్వహణకు భువనేశ్వర్ గారు 1 కోటి విరాళం ఇచ్చారు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి. 2005 నుంచి వసూలు చేసిందంతా రాష్ట్రాలకు ఇవ్వండి, గనులు ఖనిజ భూముల రాయల్టీపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. ఐజీ రవిప్రకాష్కు రాష్ట్రపతి పోలీసు సేవా పథకం, ఇన్స్పెక్టర్ దాసరి దండు గంగరాజుకు కూడా, నలుగురికి శౌర్య, 19 మందికి పోలీసు పథకాలు. సో ఒక 9 పోలీసు అధికారులకు శౌర్య పథకాలు వస్తాయి. శౌర్య పథకాలు అంటే ఇందాక యాదయ్యకి ఇచ్చే ఆ శౌర్య కాదు, అది రాష్ట్రపతి స్థాయిలో కేంద్రం స్థాయిలో ఇచ్చే శౌర్య పథకం, రాష్ట్రపతి చేతుల మీదుగా ఇస్తారు. దేశం మొత్తం మీద ఒకే ఒక్క పోలీసుకు వచ్చింది ఆ పథకం ఈసారి. ఈ వార్త చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. 610 కిలోల నుంచి 60 కేజీలు వచ్చాడంటే ఈయన. 610 కేజీలు వెయిట్ ఉండేవాడు 2013-14 సమయానికి. దాంతో కదలలేక మంచానికి మాత్రమే పరిమితమయ్యాడు. సో అతనికి ప్రత్యేకమైన వైద్యులను నియమించి, ప్రత్యేకమైన డైట్ చార్ట్ ప్రిపేర్ చేసి, ఆ డైట్ చార్ట్ అమలు చేసి, ప్రత్యేకమైన వ్యాయామాలు కసరత్తులు చేయించి కరెక్ట్గా 11 సంవత్సరాలు వచ్చేసరికి అతను 60 కేజీలు బరువు తగ్గాడు. దాదాపుగా 550 కేజీలు బరువు తగ్గాడు ఆయన. చూడండి, ఇలా ఉండే వ్యక్తి ఇలా అయ్యాడు. ప్రపంచంలోనే అత్యధిక బరువు ఉన్న వ్యక్తిగా ఒకప్పుడు వార్తల్లో నిలిచిన ఖలీద్ ఇప్పుడు బరువు తగ్గాడు. తర్వాత 28న పోలవరం ముంపు అంశంపై భేటీ, మంచిది. అనంతపురం జేసీగా హరిత పోస్టింగ్ రద్దు. గత ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు చెప్పిన దానికల్లా తలాడిస్తూ అవకతవకలకు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారిని డి హరితకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పాపం యంగ్ ఏజ్ ఒక మహిళ ఐఏఎస్ అధికారిని, ఆమె కూడా ఒక పార్టీ చెప్పిందల్లా చేసి తలూపి ఇలా అవమానాలు పడ్డారు, పోస్టింగ్ రద్దు చేసుకున్నారంటే సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. ఐఏఎస్లో ఐపీఎస్లో అవ్వాలంటేనే, సివిల్స్లోకి వెళ్ళాలంటేనే కొత్త జనరేషన్ వాళ్ళు సిగ్గుపడేలా చేస్తున్నారు వీళ్ళు కొంతమంది. నిన్న కూడా చూడండి, ఒక 16 మంది ఐపీఎస్లో వెళ్ళి జస్ట్ సంతకం పెట్టి డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయడానికి రోజంతా వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళు చేసిన పనులు అలా ఉన్నాయి. అక్టోబర్ 29 నుంచి ఓటు నమోదు దరఖాస్తుల స్వీకరణ, ప్రత్యేక ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2025 విడుదల చేసిన ఎన్నికల సంఘం. తర్వాత డెంగీకి దేశీయ టీకా, అది ఇదిగోండి కలకట్టాలో జరిగింది చూసారా, ఆ వైద్య విద్యార్థిని ఆర్జికర్ వైద్య కళాశాలలో జరిగింది చూసారా. అది యాక్చువల్లీ ఈ సంజయ్ రాయ్ అనేవాడు ఒక్కడే నిందితుడేమో అనుకున్నాం మనందరికీ అదే వార్తలు వచ్చాయి. వాడు ఒక్కడే వెళ్ళాడు, వాడు ఆ దుశ్చర్య ఆ దారుణం చేసి బయటకు వచ్చాడు అనుకున్నాం. కానీ కాదంట, వాడు ఒక్కడు కాదంట, సామూహిక అత్యాచారం అంట. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, 2-3 అనేది తేలాలి. అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే ఒక్కడు కాదు ఎక్కువ మంది ఉన్నారు అని వచ్చిందనమాట. ఒకరికంటే ఎక్కువ మంది పాల్పడి ఉంటారని బాధితురాల తల్లిదండ్రులు కలకత్తా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారన్నమాట. ఇంకా ఇటువంటి దారుణాలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో, సామూహిక అత్యాచారాలు. ఒక కాలేజ్ మెడికల్ కాలేజీలో విద్యార్థినికి భద్రత లేకుండా పోయింది. రోజు రావాల్సిందే, సంతకం పెట్టాల్సిందే. వెయిటింగ్లో ఉన్నవారిలో 16 మంది ఐపీఎస్లకు డీజీపీ ఆదేశం. జాబితాలో పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, సంజయ్, కొల్లి రఘురామరెడ్డి, కాంతిరాణ తదితరులు. వీళ్ళు డీజీపీ స్థాయి అధికారులు. మళ్ళీ సాదాసీదా చిన్న స్థాయి అధికారులు, కొత్తగా వచ్చిన ఐపీఎస్ అధికారులు కాదు, డీజీపీ స్థాయి అధికారులు. అంటే ఒక్కొక్కరు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు సర్వీస్ ఉన్నవాళ్ళు. వాళ్ళు కూడా ఒక పార్టీకి తొత్తులుగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొని, దాదాపుగా కన్ఫర్మ్ ఆరోపణలు ఏముంది, కళ్ళెదురుగా రాష్ట్రంలో అందరం చూసాం వారు చేసిన పనులు ఎలా ఉన్నాయనేది. సో గతంలో అధికార పార్టీకి ఎంత తొత్తులుగా వ్యవహరించారనేది. సో వాళ్ళందరికీ కూడా రోజు వచ్చి సంతకం పెట్టాలి. ఆ సంతకం ఎప్పుడు పెట్టాలో తెలియదు. పొద్దున్న వాళ్ళు 10కి వెళ్తే సంతకం 12కైనా పెట్టచ్చు, సాయంత్రం 4కైనా పెట్టచ్చు, 6కైనా పెట్టచ్చు. వెయిట్ చేయాల్సిందే బయట. అదొక శిక్ష వాళ్ళకి. యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకి ఎంపికైన విద్యార్థులకు లోకేష్ ఆర్థిక సాయం. అమెరికాలో యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకి ఎంపికైన కృష్ణా జిల్లా ఈట్గోలులో అంబేద్కర్ గురుకుల ఐఐటి మెడికల్ అకాడమీకి చెందిన బందెల సూర్య తేజశ్రీ, నత్త ప్రదీప్తికి విద్యాశాఖ మంత్రి లోకేష్ తన సొంత నిధుల్ని ఆర్థిక సాయంగా అందించారంట.
గుడ్. తర్వాత 2047 వరకు అధికారంలో ఉందాం, రాష్ట్రాన్ని అగ్రపథాన్ని నిలుపుదాం. గ్రామస్థాయి కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపు. సో 2047 వరకు అంటే నాన్ స్టాప్గా ఒక 5 పర్యాయాలు అధికారంలో ఉందాం, రాష్ట్రాన్ని అగ్రపథాన్ని నిలుపుదాం అని చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీ కార్యకర్తలకు ఉద్బోధ చేశారు. సాధ్యమే అంటారా? రాజకీయాల్లో అన్నేళ్ళు కంటిన్యూగా అధికారంలో ఉండటం సాధ్యమేనా? 16-17 తేదీల్లో ఢిల్లీలో చంద్రబాబు పర్యటన. ఓకే. పిన్నెల్లి వ్యాజ్యాలకు తగిన బెంచ్ వద్దకు రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం. అలాగే తెదేపా కార్యాలయంపై దాడికి ఉసుకొల్పింది వారే. వైకాపా నేతలు లేళ్లప్పిరెడ్డి, రఘురాము, నందిగం సురేష్, దేవినేని అవినాశులు కీలక పాత్ర. వీరికి ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేయండి. హైకోర్టులో సిద్ధార్థ లూత్రా వాదనలు. సో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళలో, వాళ్ళ వెనక ఉంచి ప్రోత్సహించిన వారిలో లేళ్లప్పిరెడ్డి గారు ఎమ్మెల్సీ, తలసిల రఘురాం, అలాగే దేవినేని అవినాష్, అలాగే నందిగం సురేష్ మాజీ ఎంపీ, వీళ్ళందరూ ఉన్నారంట. సో వీళ్ళని ముందస్తు బెయిల్ కొట్టేయండి, వీళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. తర్వాత తెదేపా నేత దారుణ హత్య, ఇదొకటి కర్నూలు జిల్లాలో నిన్న జరిగింది. ఇది రాజకీయ కోణం కనిపిస్తోంది, ప్లస్ వ్యక్తిగత కోణం ఉంది. ఇదేంటనేది పోలీసులు కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. పోలీసులు పూర్తిగా కన్ఫర్మ్ చేసిన పోలీసులు కొంతమందిని అనుమానిస్తున్నారు. టీడీపీ వాళ్ళని అనుమానిస్తున్నారు, వైసీపీ వాళ్ళని అనుమానిస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ మాట్లాడిన సమాచారం చూసుకుంటే హత్యఘటనతో సంబంధం ఉందేమోనన్న అనుమానంతో పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 4 తెదేపా వర్గీయులు ఉన్నట్టు సమాచారం. అంటే ఇక్కడ గ్రూప్ తగాదాలు, ఇతనికి ఏమైనా పదవి వస్తుందేమో, నామినేటెడ్ పదవి దక్కకుండా చేయాలని ఇలా చేశారు అనే అనుమానాలు ఉన్నాయి. ఈనాడులో అలా రాశారు. ఆంధ్రజ్యోతిలోనేమో రాజకీయ ప్రత్యర్థులు వైసీపీ వాళ్ళే హతమార్చారనే అనుమానాలు ఉన్నాయని రాశారు. సో ఇది క్లారిటీ ఏంటి అని వచ్చిన తర్వాత మనం చూద్దాం. ఆ ఊర్లో వాళ్ళు కూడా క్లారిటీ చెప్పట్లేదు. తర్వాత ఫైబర్ నెట్లో 800 కోట్ల అవినీతిపై విచారణ చేయాలి. సిఎస్కు తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి వినతి. గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్లోనంట 800 కోట్ల అవినీతి జరిగిందంటండి. ఇది అనమాట. సో ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు ఈనాడులో. ఇవి పక్కన పెడితే సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూస్తే మన కేసులు ఎత్తేద్దాం, తనపై ఉన్న కేసుల్ని నీరుగార్చేందుకు బాబు కుతంత్రం. ముందుగా దర్యాప్తును బలహీనపరిచే ఎత్తుగడ, అనంతరం కేసుల విచారణ ఉపసంహరణకు స్కెచ్, మంత్రివర్గం ద్వారా మమ అనిపించే ప్రణాళిక, దర్యాప్తు అధికారులకు రోజు ప్రత్యేక క్లాసులు, డీజీపీ సిఐడి చీఫ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ, సాక్ష్యాలు తారుమారు చేయాలంటూ ఒత్తిడి, డిఫెన్స్ న్యాయవాదులకు సహకరించాలని ఆదేశం, 2 నెలల్లోగా పని పూర్తి కావాలని నిర్దేశం, అధికారంలోకి రాగానే ప్రారంభమైన ఆపరేషన్, పలువురిపై లుకౌట్ నోటీసులు ఉపసంహరణ, ఆ కేసులను సిబిఐకి అప్పగించాలంటున్న నిపుణులు. సిబిఐకి ఏంటి, ఎఫ్బిఐకి కూడా అప్పచెప్తారులే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఉన్న క్రిమినల్ కేసులు కొట్టించేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే వైసీపీలో ఒక 16 మంది నాయకుల మీద అప్పట్లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు. వాటన్నింటినీ వాళ్ళు కొట్టించేసుకున్నారు. సో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కేసులు కొట్టించేసుకోవడం న్యాయం. దాని మీద ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది, విచారణ కూడా జరుగుతోంది. వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసులు అక్రమంగా కొట్టించేసుకున్నారని. మరి అది న్యాయమా, తప్ప, ఒప్ప? మరి దీన్ని ఏమంటారు? అందులోకి చంద్రబాబు గారి మీద నమోదైన కేసుల్లో ఆధారాలు లేవు. ఈ సిఐడి కేసుల్లో దేనిలో కూడా ఆధారాలు చూపించలేకపోయారు. సో ఇప్పటికీ క్వాష్ పిటిషను అవి ఇవి రన్ అవుతున్నాయి, కోర్టుల్లో పిటిషన్లు రన్ అవుతున్నాయి. కాబట్టి ఇది ఆయన కొట్టించేసుకున్నారా లేదా అనేది 2 నెలల్లో పని పూర్తి కావాలని నిర్దేశము. వీళ్ళు రాసేవి మనం ఏమీ నమ్మలేమన్నమాట. సాక్షిలో రాసేవి మనం ఏమీ నమ్మలేము. వైసీపీ సోషల్ మీడియాలో వచ్చాయి. ఈ మధ్య వైసీపీ సోషల్ మీడియాలో ఒక కొత్త ప్రచారానికి తెరతీశారు. చంద్రబాబు నాయుడు గారంట సచివాలయం నుంచి ఇంటి నుంచి సచివాలయంకి, మంగళగిరి పార్టీ ఆఫీస్కి 5 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో వెళ్తున్నారు అని వార్తలు, ఒక ఫోటో సృష్టిస్తున్నారు. అది ఫేక్. అది చంద్రబాబు నాయుడు గారు అలా అంత అభద్రత ఆయన లేరు, అంత భయంతో ఆయన లేడు. ప్రజల్లోకి స్వేచ్ఛగా వెళ్ళగలడు. తనకు ఒక కాన్వాయ్ ఉంది. బహుశా ఈ దేశంలోనే అతిపెద్ద కాన్వాయ్ అయింది. ప్రధానమంత్రి గారి తర్వాత ఈ దేశంలోనే అతిపెద్ద కాన్వాయ్ చంద్రబాబు గారు. సో ఆయన హెలికాప్టర్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. 5 కిలోమీటర్లకి 10 కిలోమీటర్లకు కూడా ఆయన హెలికాప్టర్లో వెళ్తున్నాడు అని చెప్పి ఒక ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఫేక్ బొమ్మలు సృష్టించి ప్రచారం చేస్తున్నారు. అటువంటి ఫేక్ ప్రచారాలే వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశాయి. ఇది చెప్తే మళ్ళీ వైసీపీ వాళ్ళు హర్ట్ అవుతున్నారు. అన్న మా పార్టీ ఓడిపోయింది కదా, ఇంకా మా పార్టీని ఎందుకు ఏమైనా అంటావు, వదిలేయచ్చు కదా మా పార్టీని అని అంటున్నారు. మీరు ఫేక్ ప్రచారం చేయడం ఆపేస్తే వదిలేస్తాం. మీరు ఫేక్ ప్రచారాలు చేస్తే ఎందుకు వదులుతాం? ఫేక్ ప్రచారాలు ఆపేయండి. నీతి నిజాయితీతో నిజమైన పాలిటిక్స్ చేయండి. ఎందుకు ఫేక్ ప్రచారాలు?
పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు స్వాతంత్ర దినోత్సవం అని. దాన్ని ఆయన రిపబ్లిక్ డే అన్నట్టుగా ఒక ఫేక్ ప్రచారం క్రియేట్ చేశారు, ఎడిటింగ్ వీడియో క్రియేట్ చేశారు. తప్పు కదా, ఎందుకు ఈ ఫేక్ ప్రచారాలు? ఇంకా ఎన్నాళ్ళు ఫేక్తో బతుకుతారు? తప్పు కదా, ప్రజలు చీకొట్టిన ఫేక్ ప్రచారాలు ఎందుకు? సో మీరు మారండి, వైసీపీ మారండి. ఖచ్చితంగా నేను వైసీపీని విమర్శించడం మానేస్తాను. నాకేం పని వైసీపీని విమర్శించడానికి? వీళ్ళని పట్టుకుందాం, వీళ్ళు ఏం తప్పులు చేస్తున్నారో పట్టుకుందాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజలకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తే అప్పుడు పట్టుకోవచ్చు. అంతే తప్ప ఫేక్ ప్రచారాలు తప్ప ఏంటి? రాజకీయం అనేది అబద్ధాల నుంచి బయటకు రావాలి. అలా అబద్ధాల నుంచి బయటకు రావాలంటే ఇదిగో ఇటువంటి వ్యక్తులను మార్చాలి మనం. ఒక్కటిగా నిలబడ్డాం, అందుకే బాబు తల వంచారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్. మరి మొన్న 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేస్తున్నారన్నారు మీరే. ఇదిగోండి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏమన్నారంటే, ఇంతకుముందు చంద్రబాబు కుళ్ళు రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు, విలువలు విశ్వసనీయత లేవు, ఒక్కొక్కరికి 5 లక్షలు 10 లక్షలు ఇస్తామంటూ చంద్రబాబు ప్రలోభ పెడుతున్నారు, ఆ ప్రలోభాలకు లొంగకుండా మనస్ఫూర్తిగా సహకరించండి అని చంద్రబాబు గారే ఏదో చేతితో డబ్బులు కట్టలు పట్టుకొని 5 లక్షలు 10 లక్షలు వీళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తున్నట్టుగా అప్పుడు ఆయన ప్రచారం చేశారు. ఇప్పుడేమో వాళ్ళు పోటీలో లేకపోయేసరికి మనందరం సంఘటితంగా ఉన్నాము, అందుకే వాళ్ళు భయపడ్డారు, పోటీ నుంచి విరమించుకున్నారని ప్రచారం చేస్తున్నారు. ఏదైనా మీకే సాధ్యం అన్న, ఏదైనా మీకే సాధ్యం. ఆ రాజకీయాలన్నీ మీకే సాధ్యం. అంబేద్కర్ విగ్రహంపై దాడా, త్వరలోనే ఏపీకి బృందాన్ని పంపిస్తాం. ఇదో ఫేక్ ప్రచారం. అంబేద్కర్ విగ్రహం మీద దాడి అంట. అసలు విగ్రహం మీద ఎవడు దాడి చేశాడు? విగ్రహాన్ని ఎవడైనా ముట్టుకున్నాడా? విగ్రహం దగ్గర ఉన్న పేర్ల మీద దాడి కూడా కాదు, పేర్లు తొలగించారు. దాడికి పేర్లు తొలగించడానికి చాలా గ్యాప్ ఉంది. ప్లస్ అంబేద్కర్ విగ్రహం మీద దాడి అనే ఒక ఫేక్ ప్రచారాన్ని సృష్టించారు. ఆ సృష్టించిన ఫేక్ ప్రచారాన్ని రాష్ట్రం నలుమూలల్లో వ్యాపించేలా చేశారు. చేసి కొంతమంది ఆ సంఘాలని రెచ్చగొట్టి అంబేద్కర్ విగ్రహాల మీద పాలాభిషేకాలు చేయించి ఏదో జరిగిపోతున్నట్టుగా క్రియేట్ చేశారు. ఒక ఫేక్ ప్రచారం క్రియేట్ చేయడం, దాన్ని జనంలోకి తీసుకెళ్లడం, ఏదో జరిగిపోతున్నట్టుగా క్రియేట్ చేసి వ్యాప్తి చేయడం వీళ్ళకి అలవాటు. వెనతో పెట్టిన మీ విద్య అయిపోయింది. ఏమనంటే మా పార్టీని తిడుతున్నావు అంటారు, ఏమనంటే నోరులు వేసుకొని పడిపోతారు. టీడీపీ వాడు నువ్వు, టీడీపీ. నాకేం పని టీడీపీ వాళ్ళతో ఉండాల్సిన పని? టీడీపీ ఏమైనా మంచి పార్టీ అంటే? మీ పార్టీ ఇలా ఉండడం వల్ల టీడీపీ మంచి పార్టీగా కనిపిస్తుంది. పక్కన దొంగోడు ఉన్నాడు, గజ దొంగ ఉన్నాడు, ఈ పక్కన దొంగోడు ఉన్నాడు. గజ దొంగని చూస్తే దొంగోడే మంచోడు అనిపిస్తాడు. మీడియా స్వేచ్ఛకు కల్లిమా. మరి మనం గతంలో చేసింది ఏంటో. సెలవులు వచ్చాయి చెలో ఊరికి. గురువారం నుంచి సోమవారం వరకు ఊరి సెలవులు, రైళ్లు ఫుల్, బస్సులు కిటకిట. పింఛన్లు తొలగించి మా పొట్ట కొట్టొద్దు. కనగానపల్లి ఎంపీడీఓ కార్యాలయం వాలంటీర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు వాలంటీర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ మధురవాడ జోనల్ కార్యాలయం వాలంటీర్ల వేదనకు ప్రభుత్వ పెద్దలతో తెలుపుదామంటూ వాలంటీర్లు నిరసన తెలిపారంట. తర్వాత తక్షణమే డైట్ ఛార్జీలు పెంచాలి. బీసీ హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్. నిధులు ఎక్కడున్నాయి? నిధులు లేవు. అదేం పెంచడానికి నిధులు లేవన్నమాట. ఒకరోజు ముందే ఎందుకంటే ఓకే, ఇవన్నీ మనందరికీ ఎంతో నచ్చిన సాక్షి పేపర్లో వార్తలు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, తప్పులు చేయొద్దు, పాలనా దుర్వినియోగాన్ని జనం ఇష్టపడరు, పవర్ను రాష్ట్రాభివృద్ధికి ఉపయోగిద్దాం, మనం మళ్ళీ గెలవాలంటే నిత్యం ప్రజల్లో ఉండాలి, హామీల అమలుకు శ్రీకారం చుట్టాం, ఉచిత ఇసుకపై వైసీపీ బురద జల్లుతోంది, త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ, టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ. నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు గారు ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించి 2047 వరకు మనం అధికారంలో ఉండాలి అంటే నిత్యం ప్రజల్లోనే ఉండాలి, మనం అందరం కూడా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాము, ఇలా అన్నీ చెప్పుకొచ్చారనమాట. కొంచెం వాళ్ళలో ఒక స్ఫూర్తి నింపారు. అలాగే పేదలకు పట్టెడన్నం, నేటి నుంచి అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం, 5 ఏళ్ల తర్వాత తిరిగి రూ. 5 భోజనం, గుడివాడలో లాంఛనంగా చంద్రబాబు శ్రీకారం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మరో 99 క్యాంటీన్లు. ఇక్కడ అన్నా క్యాంటీన్లు ఓపెనింగ్ సందర్భంగా నాకు నేను ఒక విన్నపం చేయాలనుకుంటున్నా. అన్నా క్యాంటీన్లు గతంలో కూడా ఉండేవి. నేను ఒంగోలు ఆ ప్రాంతాల్లో నేను అప్పుడు పనిచేసినప్పుడు నేను ప్రత్యక్షంగా చూసేవాడిని. అన్నీ ఉన్నవాళ్ళు, కార్లు బంగ్లాలు ఉన్నవాళ్ళు కూడా వెళ్ళి తింటారు దీనిలో, తెలుసా? కారులు బంగ్లాలు అన్నీ ఉన్నవాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళి తింటారు. ఇది పేదల కోసం ఏర్పాటు చేసింది.
అక్కడ ఆ చుట్టుపక్కల పని చేసేవాళ్ళు, రోజువారీ కూలి పనులకు వచ్చేవాళ్ళు, లేదా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు 5 రూపాయలకే భోజనం అంటే కడుపు నిండా తినొచ్చు 5 రూపాయలకే అని సంతోషంతో వెళ్తారు. ప్రభుత్వం కూడా అటువంటి వర్గాల కోసమే ఏర్పాటు చేస్తారు. కానీ అన్నా క్యాంటీన్లో ఎక్కువగా కోట్లు ఉన్నవాళ్ళు, లక్షాధికారులు, కోటీశ్వరుడు, బిల్డింగులు, కార్లు ఉన్నవాళ్ళు వెళ్ళి తినేస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇదిగో పక్కనే అన్నా క్యాంటీన్ ఉంది కదా వెళ్ళి తినేసి వస్తాను అనుకొని వెళ్తుంటారు. అది తప్పు. అటువంటిది చేయొద్దు. అంటే ఇది కొన్ని చోట్ల, అన్ని చోట్ల ఉందని కాదు, కొన్ని చోట్ల పరిస్థితి ఉంటుంది. సో అటువంటిది కట్టడి చేస్తే బెటర్. అలాగని ప్రభుత్వం కూడా ఏమీ రూల్స్ పెట్టలేదు. అది ఎవరి ఇంగితం వాళ్ళకి, ఎవరి ఇంగితం ఎవరి ఆలోచన వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు కూరగాయల మార్కెట్ దగ్గర అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు అనుకుందాం. ఆ కూరగాయల మార్కెట్లో రైతులు అమ్ముకోవడానికి వస్తారు, వాళ్ళ కోసం అది. ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏరియాలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు అనుకుందాం. వాళ్ళందరూ రోజువారీ కూలీలు పనులు చేయడానికి వస్తారు, అటువంటి వాళ్ళు తినడానికి బాగుంటుంది. సో అలా చూడండి. వీలైతే అన్నా క్యాంటీన్కి ఫండింగ్ ఇవ్వండి. ఉన్నవాళ్ళు 1,00,000 రూపాయలు, 50,000 రూపాయలు, 10,000 రూపాయలు ఎంతో కొంత ప్రభుత్వానికి ఫండింగ్ పంపించండి. అది బెటర్. వీలైతే సాయం చేయొచ్చు, కానీ ఇటువంటివి చేయొద్దు. రోజు రావాల్సిందే 16 మంది సీనియర్ ఐపీఎస్లకు డీజీపీ ఆదేశం. ఉదయం 10 గంటలకి హెడ్ క్వార్టర్స్కి వచ్చి రిజిస్టర్లో సంతకం చేయాలి. సాయంత్రం వరకు అందుబాటులో ఉండాలని స్పష్టీకరణ. ఉదయం 10కి వచ్చి సాయంత్రం వరకు అందుబాటులో ఉండాలి. ఒక హెడ్ కానిస్టేబుల్కి కూడా కష్టం రాకూడదు. అటువంటిది ఐపీఎస్లకు వచ్చింది. కొత్త పిల్లలకి అరే నువ్వు ఐపీఎస్ అవురా, ఐఏఎస్ అవురా అంటే వాళ్ళు పేపర్లు చదివి, ఈ వార్తలు చదివి సిగ్గుపడుతున్నారు ఇప్పటి నుంచే. తర్వాత జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి. సో జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఒక 2 కేసుల్లో విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకున్నారు నిన్న సుప్రీంకోర్టులో. అదొక ట్విస్ట్. ఎందుకు తప్పుకున్నారా అని ఉంటాయి. ఏవో పాత లావాదేవీలు ఏవో ఉండుంటాయి, ఏవో ప్రెజర్లో పాత లావాదేవీలో గత వ్యవహారాలు ఏవో ఉండుంటాయి. ఆల్రెడీ ఒక సినిమా వెళ్ళిపోయింది. రాత్రి ప్రీమియర్ షో చూసా, రివ్యూ చెప్తే మళ్ళీ ఏడుస్తారు. వెళ్ళిపోయింది. చూద్దాం. డబుల్ స్మార్ట్ ఒకటి ఈరోజు రిలీజు, అలాగే తంగలాన్ ఒకటి రిలీజు. నేను డబుల్ స్మార్ట్కి వెళ్తాను, తంగలాన్కి వెళ్తాను ఈరోజు. ఆ 2 సినిమాలు చూడాలి. రాత్రేమో ప్రీమియర్ షో చూశాను. ఇది రివ్యూ చెప్పను, నన్ను అడగొద్దు. నేను సినిమాలు విపరీతంగా చూస్తా. సినిమా పిచ్చోడిని. ఇంత రాజకీయాలు చెప్తానా, సినిమాలు విపరీతంగా చూస్తా. సినిమా పిచ్చోడిని. ఈవెన్ నాకు నేను చెప్పాను కదా, ఖాళీగా అసలు ఉండను. ఏదేదో ఆలోచిస్తా, ఏదేదో కొత్త ఆలోచిస్తా. నా సక్సెస్కి, నా ఎదుగుదలకి కారణం కూడా అదే. అసలు నేను నిద్ర మధ్యలో కూడా ఆలోచిస్తూనే ఉంటా. సడన్గా మిడ్ నైట్లో లేచిపోయి నాకు వచ్చిన ఆలోచనలు ఆమె పేపర్ పెడుతుంటా. అంత పిచ్చోండి నేను. నాట్ ఓన్లీ సినిమాస్, ఇతర వ్యవహారాలు, చాలా వ్యవహారాల్లో వేలు పెట్టాను, తలకాయ పెట్టాను. సో అలాగే ఈ మధ్య కొన్ని సినిమా కథలు కూడా రాసి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. అనౌన్స్ చేస్తా. నెట్వర్క్ ఆసుపత్రులకు 500 కోట్లు విడుదల. 2,300 కోట్లు బకాయి పెట్టిన గత వైసీపీ ప్రభుత్వం. కూటమి ఏర్పడ్డాక ఇప్పటికి 700 కోట్లు చెల్లింపు. అయినా సమ్మెపై వెనక్కి తగ్గిన ఆసుపత్రులు. ఇదిగోండి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 700 కోట్లు ఇచ్చారు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి. అయినా సరే వాళ్ళు వెనక్కి తగ్గట్లా. ఎందుకంటే వైసీపీ వాళ్ళు 2,300 కోట్లు బకాయి పెట్టారు. వాళ్ళే బకాయి పెట్టి వాళ్ళే ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకొస్తున్నారు. అదనమాట మన జగనన్న రాజకీయం. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన జగన్. ఆసుపత్రులకు 1,600 కోట్ల మేరకు బకాయిలు. 11 నెలలుగా 1 పైసా చెల్లించలేదు. జగన్ వైసీపీ ఎప్పటికీ అధికారంలోకి రావు. సేవల నిలిపివేతపై కూటమి ప్రభుత్వం స్పందించాలి. ఆసుపత్రుల యాజమాన్యంతో చర్చలు జరపాలి. షర్మిల గారు నిన్న ఢంకాపదంగా చాలా స్పష్టంగా చెప్పేశారు, జీవితంలో ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు, వైసీపీ అధికారంలోకి రాదు అని. ఆమెను తిట్టండి. వైసీపీ వాళ్ళు ఎలాగ తిడతారుగా, ఆమెను క్యారెక్టర్ అసోసియేట్ చేసి చాలా దారుణంగా తిడతారుగా, తిట్టండి. మీకు అదే పని కదా. టీడీపీ ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్. వైసీపీకి ఊహించిన షాక్. సైకిల్ ఎక్కిన మాజీ మంత్రి బాలినేని వర్గం. సో నిన్న చాలామంది వైసీపీ కార్పొరేషన్ 19 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో జాయిన్ అయిపోయారు, మేయర్ గారితో సహా. అది జరిగింది. తర్వాత ఆంధ్రప్రభకు వెళ్దాం. ఆంధ్రప్రభలో చూద్దాం ఏమేశారు. ఆంధ్రప్రభలో సామాజిక న్యాయానికి తొలి ప్రాధాన్యం, 2047 వికసిత్ భారత్ సాకారానికి కృషి చేద్దాం, ప్రతి అంశంలోనూ భాగస్వామ్య స్ఫూర్తి, భిన్నత్వంలో ఏకత్వ దేశంగా కలిసి నడుద్దాం, మహిళా సాధికార దిశగా చారిత్రక అడుగులు. బాగుంది. స్పీచ్ ఇవ్వడం మనకు తిరుగులేదు మాస్టర్. ఓకే. ఇంటింట జాతీయ జెండా ఎగరాలి చంద్రబాబు. స్వాతంత్ర దినోత్సవం నాడు, రిపబ్లిక్ డే నాడు అద్భుతమైన స్పీచ్లు ఇస్తారండి. ఆ స్పీచ్ వింటే ఒక ఊహల్లో విహరిస్తాం. అఫ్కోర్స్ అందులో కొన్ని
నిజాలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి. ఉచిత ఇసుక మరింత సులభం, ఆన్లైన్లో బుకింగ్కు అనుమతి, గ్రామ వార్డు సచివాలయాల్లో ఉచిత నమోదు, చంద్రబాబు సమీక్ష, ప్రభుత్వం ఉత్తర్వులు. ఉచిత ఇసుక విషయంలో మరింత సులభతరం చేశారు. తర్వాత పథకాల పంట, రాష్ట్రంలో పోలీస్, ఫైర్ శాఖలకు మొత్తం 26 పథకాలు. ఐజీ రవిప్రకాష్కు రాష్ట్రపతి పథకం, 4 గ్యాలంటరీ మెడల్స్, 2 ప్రెసిడెంట్ మెడల్స్, 19 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్. తర్వాత క్రస్ట్ గేట్లు తుప్పు తెగడానికి సిద్ధంగా ఉన్న రోప్లు. ఒక గేటు ఎలాగైతే తెగిందో అలాగే మిగిలిన గేట్లు కూడా రోప్లు బాగులేవంట, అవి కూడా తెగడానికి సిద్ధంగానే ఉన్నాయంట. సో తుంగభద్ర ప్రాజెక్టు అధికారుల పరిశీలనలో ఈ విషయం వెల్లడైంది. 19వ నెంబర్ గేట్ తెగింది, కానీ మిగిలిన గేట్లు కూడా ప్రమాదంలోనే ఉన్నాయి, తుప్పు పెట్టేసి ఉన్నాయి. ప్రమాదపు అంచనా పలు ప్రాజెక్టులు, కనీస నిర్వహణకు నోచుకొని జలాశయాలు, గ్రీసు పెయింట్లు కూడా వేయలేని దుస్థితి. ఏళ్ల తరబడి దాదాపు ఇదే పరిస్థితి. ఫలితంగా వరద వస్తే కొట్టుకుపోతున్న క్రస్ట్ గేట్లు. గతంలో పులిచింతల, తాజాగా తుంగభద్ర. పలు ప్రాజెక్టుల్లో ఆలనా పాలన కరువు, కొన్ని చోట్ల ఫ్లడ్ లైట్లు కూడా వెలగనిపోయినాం. వృధా అవుతున్న వందలాది టీఎంసీల నీరు అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల వద్ద ఎలా ఉంది? ఇదిగోండి సోమశిల జలాశయం తెగడానికి సిద్ధంగా ఉన్న సోమశిల ప్రాజెక్టు 11వ క్రస్ట్ గేట్ రోప్. ఇదిగో అన్ని ప్రాజెక్టుల్లో గేట్లు తుప్పుపట్టున్నాయి, నిర్వహించాలి ఇమీడియట్గా. నాది రెడ్ బుక్ కాదు, ఓపెన్ బుక్, నారా లోకేష్ ట్వీట్. రెడ్ బుక్పై వైసీపీ చేస్తున్న ప్రచారానికి టీడీపీ యువనేత మంత్రి నారా లోకేష్ ఘాటైన కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఈ మేరకు ఒక ట్వీట్ చేసిన ఆయన వైసీపీపై విరుచుకుపడ్డారు. ఫేకు జగన్, నాది రెడ్ బుక్ మాత్రమే కాదు, ఓపెన్ బుక్ కూడా. నీలా నాకు క్విట్ ప్రోకా, మనీ లాండరింగ్ వ్యవహారాలు, సిబిఐ కేసులు లేవు. విదేశాలకు వెళ్ళాలంటే నీలా కోర్టు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఫైర్ అయ్యారు. సో నాది రెడ్ బుక్ కాదు, ఓపెన్ బుక్కే, దానిలో పేర్లు ఎవరెవరు ఉన్నాయి అందరికీ తెలుసు అని చెప్పుకొచ్చారు. తర్వాత టీడీపీ మాజీ సర్పంచ్ అది చెప్పుకున్నాం, డీజీపీలకు మెమోలు చెప్పుకున్నాం, ఆరోగ్యశ్రీ బకాయిలు చెప్పుకున్నాం, జగన్ అక్రమాస్తుల కేసులో ట్విస్టు, ఆ సుప్రీంకోర్టు జడ్జి తప్పుకున్నారని చెప్పుకున్నాం, జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్, ఆర్మీ కెప్టెన్ దీపక్ సింగ్ మృతి అంట. తర్వాత ఒంగోలు కార్పొరేషన్ టీడీపీ కైవసం అయిపోయింది. హ్యారిస్ వైపే స్వింగ్ రాష్ట్రాలు. ఎప్పుడైతే బైడెన్ పోటీ నుంచి తప్పుకొని కమలా హ్యారిస్ పోటీలోకి వచ్చారో ట్రంప్కి పోటీ పెరిగింది. యాక్చువల్లీ మొన్నటి వరకు బైడెన్ ట్రంప్ పోటీ పడేంత వరకు ట్రంప్ వైపే ఎక్కువ రాష్ట్రాలు మొగ్గాయి, ఎక్కువ మంది మొగ్గు చూపారు. కానీ కమలా హ్యారిస్ పోటీలోకి దిగడంతో అక్కడ పరిస్థితి మారుతుందంట అమెరికన్ ఎలక్షన్స్లో. సో ఇది అప్డేట్స్ ఏంటనే చూద్దాం. ఇవన్నీ పక్కన పెడితే సో ఇంకా ఈనాడు, ఇంకా లోపల పేజీల్లో ఏమైనా ఉన్నాయో ఈనాడు క్లైమాక్స్ ఒకసారి అలా చూద్దాం. ఐటీ ఎలక్ట్రానిక్స్లో 5 లక్షల మందికి ఉపాధి, స్టార్టప్ల ప్రోత్సాహానికి 5 ఏళ్ల ప్రణాళిక. రాష్ట్రంలో రిలయన్స్, ఎస్ఆర్ఎం ద్వారా ఏఐ విశ్వవిద్యాలయాలు. ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఓకే, మంచిది. ఒక 5 ఏళ్ల ప్రణాళిక ఒకటి, ఇటువంటి విజన్, ఇటువంటి యాక్షన్ ప్లాన్స్ ఉంటే కొంచెం బాగుంటుంది, మనసుకి సంతోషంగా ఉంటుంది. ఓకే, ప్రభుత్వం మా గురించి కూడా ఆలోచిస్తుంది అనిపించుకుంటుంది అనమాట. తర్వాత 24-25న కంకిపాడులో క్రెడాయి సదస్సు, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ సదస్సు జరుగుద్దంట. తర్వాత అమూల్ ఢమాల్, జగన్ హయాంలో అధికారులు సిబ్బంది మెడపై కత్తిపెట్టి పాల సేకరణ. చంద్రబాబు ఇతర తెదేపా నేతల ఆర్థిక మూలాలు దెబ్బతీయడమే లక్ష్యం. ప్రభుత్వం మారడంతో అందరికీ స్వేచ్ఛ, సీమలో సేకరణతో ఎర్రజెండా. అప్పనంగా కట్టబెట్టిన 1000 కోట్ల ఆస్తుల సంగతి ఏంటి? తీసుకోవాలి. అమూల్కి కట్టబెట్టిన 1 ఎకరా కూడా ఉంచకూడదు, మొత్తం తీసుకోవాలి. అది వేరే వాళ్ళ వైసీపీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి, అమూల్ పేరుతో వైసీపీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. సో అది ఇమీడియట్గా వెనక్కి లాగాలి. మదనపల్లిని మించి సర్వేపల్లి ఫైల్స్, వైకాపా పాలనలో లెక్కలేనన్ని భూకంప కోణాలు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణ. సర్వేపల్లిలో రాజకీయం చాలా ఆసక్తికరంగా మారింది. అక్కడ ఓడిపోయిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏమీ వదిలిపెట్టట్లా. అక్కడ జరుగుతున్న ప్రతి గ్రామస్థాయి అక్రమాన్ని కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు బయట వెల్లడిస్తున్నారు, ఆయనే స్వయంగా బయటకు వెల్లడిస్తున్నారు. సో సోమిరెడ్డి గారు కూడా అలర్ట్ అయ్యారు. గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలని బయటకు తీసుకొచ్చే పనిలో పడ్డారనమాట. సర్వేపల్లి రాజకీయం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎప్పుడు కూడా. ముదుళ్ళు తర్వాత 1500 ఎకరాల్లో మడ అడవి ధ్వంసం, అక్రమంగా ఆక్వా చెరువులు తవ్వకం, జోగి ఇలాకాలో సాగిన అరాచకం. అలాగే జోగి రమేష్ గారు, మాజీ మంత్రి గారు జోగి రమేష్ గారికి సంబంధించి ఇంకొన్ని అక్రమాలు బయటకు వస్తున్నాయి, చాలా విషయాలు ఉన్నాయంట. ఆయన సొంత సామాజిక వర్గం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పోస్టింగ్లు ఇచ్చారంట, అదొకటి ఒక ఆరోపణ బయటకు వచ్చిందనమాట. పోలవరం ప్రధాన డ్యాం ప్రాంతం నుంచి నీళ్ల తరలింపు, డిప్లీటింగ్ స్లూయిస్ నుంచి గ్రావిటీ ద్వారా గోదావరిలోకి, విదేశీ నిపుణుల బృందం నివేదిక కోసం ఎదురుచూపులు, ఆ తర్వాతే డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై అడుగులు. పోలవరం లేట్ అవుద్ది, చాలా లేట్ అవుద్ది.
అందుకే గతంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు వారం వారం పోలవరం వారం వారం పోలవరం అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా అనట్లేదు. దానికి కారణం ఏంటంటే ఆయనకు క్లారిటీ వచ్చింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో సాంకేతికంగా చాలా కష్టాలు ఉన్నాయి. వాటిని అధిగమించడం అంత ఈజీ కాదు. కేసులను సమీక్షించకుండా ప్రభుత్వాన్ని ఎలా ఆపగలం? గత ప్రభుత్వం పెట్టిన కేసుల్లో రాజకీయ దురుద్దేశం ఉందా అని తెలుసుకోవడం వారి హక్కు. చంద్రబాబు తదితరులపై కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న పిటిషనర్కు హైకోర్టు ప్రశ్నలు కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం. దీన్ని సాక్షిలో అలా రాశారు. కదులుతున్న రేషన్ మాఫియా కోసాలు. ఇది మరీ పెడతారండి. రేషన్ మాఫియా కోసాలు కదలడం అంటే మామూలు విషయమా? కాకినాడలో కదిలిపోతే రాష్ట్రం మొత్తం కదిలిపోయినట్టేనా? రాష్ట్రం మొత్తం మీద 1,00,000 కిలోల బియ్యం అక్రమంగా తరలితే అందులో కాకినాడ వాటా 40,000 కిలోలు, అంటే ఒక 40%. మరి మిగిలిందో రాష్ట్రంలో ప్రతి చోట్ల జరుగుతాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 నెలల్లో ఎప్పుడైనా బాపట్ల జిల్లాలో పర్చూరు కానీ, స్వర్ణ కానీ, ముండ్లమూరు మండలంలో కానీ, ముండ్లమూరులో ఉన్నది కానీ, అద్దంకిలో ఉన్నది కానీ, లేదా చీరాల్లో దగ్గరలో ఉన్నది కానీ, వలపర్లో ఉన్న రైస్ మిల్లుల మీద ఎప్పుడైనా దాడులు జరిగాయా? ఎప్పుడైనా. అలాగే కందుకూరులో ఇంకా పెద్ద జరుగుద్ది. అలాగే చిత్తూరు, అలాగే గుడివాడ, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లుల్లో రేషన్ బియ్యం పాలిషింగ్ వాళ్ళకి బిజినెస్. దాని మీదే వాళ్ళు దశాబ్దాల తరబడి ఉన్నారు. సో ఉన్న పలంగా కోసాలు కదిలిపోతున్నాయని రాయడం అంటే ఓన్లీ కాకినాడది కదిలితే కోసాలు కదిలినట్టు కాదు. కాకినాడది కదిలితే ఒక సగం అరికట్టినట్టు. అది కూడా అరికట్టలేరు. అక్కడ ఇంటర్నల్గా జరగాల్సినవి జరుగుతాయి. విడుదల రజని 2.20 కోట్లు వసూలు చేశారు. మాజీ మంత్రి విడుదల రజని, ఆమె మరిది గోపి, పిఏ రామకృష్ణ, అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా మమ్మల్ని భయపెట్టి 2.20 కోట్లు వసూలు చేశారు. మా క్రషర్లో అవకతవకలు జరిగాయని, అడిగిన సొమ్ము ఇవ్వకపోతే 50 కోట్లు జరిమానా వేస్తామని, క్రషర్ను సీజ్ చేస్తామని బెదిరించి విధిలేక ఆ సొమ్ము చెల్లించాం అని పల్నాడు జిల్లా ఎడ్లపాడుకు చెందిన లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వ్యాపారులు ఫిర్యాదు చేశారండి నిన్న టీడీపీ ఆఫీసులో. ఎన్ని పాపాలు మూట కట్టుకున్నారండి 5 ఏళ్ల అధికారంలో. ఒక బుక్ రాసినా ఆ బుక్ కూడా సరిపోయలేదు వీళ్ళ పాపాలకి. సరే, ఇవి పత్రికల్లో ఈరోజు దినపత్రికల్లో వార్తలు. ఇంకా కీలకమైన అంశాలు, ఈ విడుదల రజనీ గారిది కేసు ఏంటో ఇదేంటో మళ్ళీ మొత్తం మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సలహాలు ఇవ్వండి. చివరి వరకు చూసిన వాళ్ళు మీ సూచనలు సలహాలు ఇవ్వండి. నాతో ఏమైనా చెప్పాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. నాతో ఏమైనా చెప్పాలి అనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ మాత్రమే చేయండి, కాల్ చేయొద్దు, మెసేజ్ మాత్రమే చేయండి. 7207071231 ఈ వాట్సాప్ నెంబర్ నేనే వాడతాను. చూస్తా, మీరు ప్రతి మెసేజ్ చూస్తా. రోజుకి 2,000కు పైగా మెసేజ్లు వచ్చినా చూస్తా, కానీ అన్నిటికీ రిప్లై ఇవ్వలేను. అదొకటి. అలాగే చెప్తున్నాను కదా, 75,000 వ్యూస్ దాటాలి. దాటడానికి ఎక్కువ లైక్స్ కావాలి. మ్యాక్సిమం లైక్స్ చేయండి, లైక్ చేసి షేర్లు చేయండి. మీ అందరూ తలో చేయి వేస్తే మనం సక్సెస్ అవ్వగలం. థ్యాంక్ యూ.